భరద్వాజ గారు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి మూడోసారి కలవబోతున్నారు అక్కినేని పూరి కాంబినేషన్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది నాగార్జునతో. నాగార్జున గారితో. నాగార్జునతో మాత్రమే కాదండి, అఖిల్తో పూరి జగన్నాథ్ అనేది కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ఓకే. అంటే అఖిల్ ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు అవును, ప్రొడక్షన్లో ఉంది. అయితే ఇదే టైంలో పూరి జగన్నాథ్తో అంటే ఒక మాస్ సినిమా అఖిల్కి వర్కౌట్ అయ్యేది. అంటే మొదటి నుంచి కూడా తను మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. అయితే అది వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ సబ్జెక్ట్ పడటం లేదు అనేది ఒక ఫీలింగ్ నాగార్జునకు ఉంది. అందుకని పూరి జగన్నాథ్తో ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది అనేది తను అనుకుంటున్నాడు. అనుకుని ఆయనకి ఈ మాట చెప్పి ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయని చెప్పి పూరితో నాగార్జున గారు చెప్పినట్టుగా ఒక కథనం సర్క్యులేట్ అవుతోంది ఇంటర్నెట్లో. కాబట్టి ఈ సినిమా ఉంటుందా ఉండదా అనేది ఒకటి. రెండోది, నాగార్జునతోనే స్ట్రైట్గా ఒక సినిమా పూరి జగన్నాథ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చినటువంటి వార్త. ఏది ఏమైనా కానీ మళ్ళీ ఒకసారి అక్కినేని కాంపౌండ్లో ఒక సినిమా చేసి, తను ప్రస్తుతం ఒక క్రైసిస్లో ఉన్నాడు కెరియర్ పరంగా, అక్కడి నుంచి ఒక హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఈ ఫామ్లోకి రావడానికి ప్రతి సందర్భంలోనూ ఆయన సీనియర్ హీరోలనే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు పూరి జగన్నాథ్. అంటే అమితాబ్ బచ్చన్తో ఒక సినిమా తీసి జాతీయ స్థాయిలో అవును కంబ్యాక్ అయ్యాడు. ఆ టైంలో కంబ్యాక్ ఇచ్చాడు. అవును. కాబట్టి అప్పుడు వర్మ గారు సహాయపడ్డాడు ఈయనకి. అంటే అమితాబ్కి ఈయన్ని కనెక్ట్ చేసింది వర్మే. కాబట్టి అప్పుడు ఆయన ఒక మాట అన్నాడట, ఇతను ఏమిటి పరిస్థితి అంటే, ఏమండి మీకు ఇప్పుడు కెరియర్లో అన్నీ చూస్తారు మీరు, ఇతనితో కూడా ఒక సినిమా చేయండి, మీకు హిట్టులకి ఫ్లాపులకి అతీతమైనటువంటి కెరియర్ కాబట్టి ఏదన్నా ఉపయోగపడితే అతనికి ఉపయోగపడుతుంది, కాబట్టి అతనికి హెల్ప్ చేశాను అనుకుని సినిమా చేయండి అన్నాడట. ఇది నచ్చింది, ఈ ఆర్గ్యుమెంట్ నచ్చి ఆయన సినిమా చేశాడు, అది వర్కౌట్ అయింది. కాబట్టి ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఏదైనా పట్టుకుని నాగార్జున మీద వర్కౌట్ చేస్తున్నాడా అనేది. నిజానికి అమితాబ్ని కొత్తగా చూపించాడు కూడా ఆ సినిమాలో. అమితాబ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలాలు ఏమిటి అనేది పట్టుకొని ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం ద్వారా తను కెరియర్లో ఎదిగాడు. అలాంటి కంబ్యాక్ ఇచ్చేటువంటి సినిమా ఏదైనా నాగార్జునతో చేయబోతున్నాడా, నాగార్జునకు సంబంధించి ఆయన బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి అనేది పూరి జగన్నాథ్ క్షుణ్ణంగా తెలుసు. 2 సినిమాలు చేసినట్టు. 2 సినిమాలు చేశాడు గతంలో, సూపర్ అని ఒకటి, శివమణి. సూపర్ కూడా నిజానికి ఆ రోజున ఈయనతో చేయాలా లేదు వాళ్ళ అబ్బాయితో చేయాలా అనేటువంటి ఒక చర్చ నడిచింది అని అంటారు. ఫైనల్గా అది నాగార్జునతోనే లాంచ్ అయింది, అనుష్క సినిమా అది. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాగార్జునతో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇప్పుడు యాక్షన్ సినిమాలు మన మీద వర్కౌట్ అవ్వవు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి 2 యాక్షన్ సినిమాలు కూడా ఆయనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు యాక్షన్ జోలికి వెళ్లకుండా ఒక లైటర్ విన్ సినిమా ఏదన్నా ఎంటర్టైన్మెంట్ జానర్లో వెళ్ళాలని అనుకుంటున్నాడు తను. పూరి జగన్నాథ్ అది కూడా చేసి పెట్టగలడు. ఆ రకమైనటువంటి కంటెంట్ కూడా చేయగలిగినటువంటి సమర్థత ఉంది తనకి. మరి అదేదైనా వర్కౌట్ చేసి అలా ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఏదైనా తీస్తాడా అనేది. అంటే ఆయనకి ఒక కాన్సెప్ట్ ఉంది హీరో క్యారెక్టరైజేషన్ మీద, పూరికి రివర్స్లో నడుస్తుంది అది. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఆయన పద్ధతి. ఐ వాంట్ బ్యాడ్ బాయ్స్ అంటాడు ఆయన హీరోలందరూ బ్యాడ్ బాయ్స్గానే మొదలవుతారు. ఈ బ్యాడ్ బాయ్ ఇమేజ్ ద్వారా మాస్ కనెక్ట్ చేయాలి అఖిల్ని అనుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు తనతోనే సినిమా అంటే తన మీద మళ్ళీ బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఒక గోల ఉంది ఆయనకి. ఏదైనా కానీ పూరి గారి కంబ్యాక్ గురించి అయితే జనాలు డిస్కషన్ నడుస్తుంది. అంటే పూరి నుంచి సినిమాలు కోరుకుంటున్నారు ప్రజలు. ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఎవరితో చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రజలే ఆయనకి హింట్స్ ఇస్తున్నారు. మరి ఆయన ఏ లీడ్ తీసుకుని ఎటు వెళ్తాడు, చిరంజీవితో సినిమా చేస్తాడు అని ఒక స్పెక్యులేషన్ ఉంది. ఆయన సినిమా ఇతనితో చేస్తాడా చేయడా దీనికి సంబంధించి ఒక గొడవ ఉంది. ఆటో జానీ అని పాతకాలంలోనే ఒక టైటిల్ ఒకటి రొటేట్ అయింది వీళ్ళ మధ్య. ఆ తర్వాత ఒక సినిమాలో కలిసి కనిపించారు ఇద్దరు. అలా పూరి జగన్నాథ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే చిరంజీవికి ఉంది.
కానీ ప్రాజెక్టు ఇస్తారా లేదా అనేది ఒక గొడవ. నాగార్జునతో కానీ అఖిల్తో కానీ ఉంటుంది డెఫినెట్గా అని అంటున్నారు. అది దానికి సంబంధించి కూడా అధికారిక సమాచారం కాదు ఇది, ఎస్ అంటే మధ్యలో స్పెక్యులేషన్. మధ్యలో గోపిచంద్ గారి కాంబినేషన్ కూడా ఒకటి డిస్కస్ చేసి అవును. అయితే కంపారిటివ్గా గోపీచంద్తో సినిమా కంటే కూడా తను కంబ్యాక్ అవటానికి అక్కినేని కాంపౌండ్ అయితే బెటర్ అవుతుంది. అఖిల్ అయినప్పటికీ లేదు నాగార్జున అయినప్పటికీ. నాగార్జునతో ఏంటంటే హోల్సమ్ ఎంటర్టైనర్గా వెళ్ళగలిగితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అది. అలాంటి ప్రయత్నం అంటే తను కూడా ఒక డిఫరెంట్ ఏరియాలో సినిమా చేయగలడు అనేది అనిపించుకోవాలి. పూరి జగన్నాథ్ కూడా అలాంటి కథలు చేసిన చరిత్ర ఉంది అతను. అంతేగా. అందుకని ఆ ప్రయత్నం ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా ఇద్దరికీ పనికొస్తుంది. అక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టు సిన్సియర్గా చేయగలిగితే జనం చూసే మూడ్లో ఉన్నారు. ఓకే. అదేదైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.